గుడ్ మార్నింగ్ సార్. మిస్ మీనాక్షి బయాలజీ లెక్చరర్. కార్తిక్ కెమిస్ట్రీ లెక్చరర్. మైసెల్ఫ్ బుల్రెడ్. బాలు మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్లుగా ఇక్కడే టీచ్ చేస్తోంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తోంది. గుడ్ మార్నింగ్. కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి. బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే సార్. మేము బయలుదేరుతాం, మీరు కానీ. మంచిది సార్. మీరు రండి. వస్తాను. మంచిది సార్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైను, నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా? మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. సారీ ఇదొకటి. బుల్రెడ్డి, నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. కార్తిక్, నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందామనే? ఆహా, ఏ బ్రెయిన్ బ్రదర్ నీది. ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. 2 ఏళ్ల తర్వాత నేను కొనే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే ఇంకి పెంకి పాంకి ఆడదామా? ఏంటి ఇంకి పెంకి పాంకియా? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకిల్లాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే. గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏందిరా బుల్రెడ్డి ఈ సేంజ్? ఇక్కడ ఎప్పుడు అంతే. పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులకు పాఠాలు చెప్పమంటారేమో. బ్రదర్, కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్. అయితే టుడే హాలిడే. రోజంతా జాలీడే. సండే టు మండే హాలిడే. జాలీడే. నిన్నొచ్చారు కదా సార్. మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో 10th పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు. ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది. ఇదిగో చూడండి, మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్. సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. ఒక్కసారిగా టీలా పడిపోయాడు. ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. 2 ఏళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం. చదువు చెప్పడానికేగా మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే, కాలేజ్ మళ్ళీ మూతపడితే, మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. మీకెలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు. మీనాక్షిని మైనాక్షిగా. వీడిని నమ్మాలా? బుల్రెడ్డి
అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను. పారిపోను. వారం కాదు, నెల కాదు, 3 days from today, దట్ ఈస్ మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం? థ్యాంక్ యూ మేడం. టేక్ కేర్. సార్, గోపిక బైపీసీ స్టూడెంట్ పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ, తప్పట్లేదు సార్. ప్రెసిడెంట్ గారు ఆ ఒక్కరోజు అన్నారని పంపించామండి. రోజు అంటే కష్టం అండి. ఇప్పుడిప్పుడే కుట్టు మెషిన్ పని నేర్చుకుని 4 రాళ్ళు సంపాదిస్తోంది. మళ్ళీ అదెందుకయ్యా? గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఆడు నా మాట ఏదట్టయితే నాతో పాటు పని తీసుకెళ్తా కానీ కాలేజీకి ఎందుకు పంపుతా? ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి అన్న మాట అసలు ఇండయ్యా. ఆ కిరాణా కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేకాడుతుంటాడు. పనికి మళ్ళీ వయసు కదా, పెళ్లి చేస్తే ఆడే మారుతాడు. మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్. పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు. నాన్న, నేను కూడా కాలేజ్కి వెళ్తాను నాన్న. 10 వరకు చదివించానయ్యా. చాలా ఊరి చివర బతికేటోళ్ళు, కూలీనాలు చేసుకునేటోళ్ళు. కాలేజా? మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు, నెలకి 2000. మంత్రులు గారు, మాకు అవసరం లేదయ్యా, వదిలేయండి. మ్యాక్స్ బాబు, ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు. ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం. జస్ట్ చెప్తున్నా. సార్, నా కోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా? భలేవారు మ్యాక్స్ బాబు, మీరు మా బా మనిషి, అడగండి. మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి. సరే రేయ్, చూసుకో. అలాగే. మనం పిలవడం రాకపోవడమా? అందరూ వచ్చేసారు, మొదలెడదామా? మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు. ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు.